గాడ్ ఒకడిని నమ్మి తీసుకున్నాడంటే వాడికి చుక్కలు చూపిస్తాడు బ్రో. డేవిడ్ అంటే డేవిడ్ మన కింగ్ డేవిడ్ అని అనుకుంటాము. ఆయన 7 times ప్రేయర్ చేసినాడు, ఆయన ఇట్లా అంటాడు అట్లా అంటాడు. వి ఓన్లీ హ్యావ్ కింగ్ డేవిడ్ హూ కిల్డ్ గొలియాత్ విత్ అ స్టోన్. బట్ యు నో హౌ రిజెక్టెడ్ హీ వాస్. వాళ్ళ నాన్ననే ఇంకెవరు ఉన్నారంటే యావడ్లేడు అని అంటాడు. సో గాడ్ ఎన్నుకున్నాడంటే చుక్కలు కనిపిస్తాయని ఫిక్స్ అయిపోవాలి ఫస్ట్. యు ఆర్ చోజన్, ఎట్ రెడీ బ్రో. ఇట్స్ అ గ్రేట్ జర్నీ. గాడ్ చోజ్ జోసెఫ్. ఇప్పుడు చూడు ఆయన జర్నీ ఏమైనా బాగుందా? డానియల్ కూడా అంతే. అబ్రహాం అంటేనే ఫాదర్, కొడుకే పుడతలేదు. నువ్వేం ఫాదర్ విరా అని అందరూ ఏడిపించిండొచ్చు కదా. నువ్వేమవుతావు అంటే సోల్జర్ అవుతావు అంటే ఇగో తమ్ముడు జేబులో గన్నిస్తాను, ఎవడన్నా కనిపిస్తే షూట్ చేయని చెప్పరు. రోజు రేపు పొద్దున 3:30కి లేరా, మనం డ్రిల్ వేద్దాము, తర్వాత ఇది చేయాలి, అది ఎక్కాలి, ఇది దూకాలి, ఇది పట్టుకో, ఇది మొయ్యి, పుషప్స్ చేయి, ఇది అని ఇంకా ఎంత ఫిజికల్ గా నలగొడతారంటే అన్ని నలగొట్టిన తర్వాతనే ఆడు క్వాలిఫై అయితే ముందుకు వెళ్తాడు. మనందరం సోల్జర్స్. మనం ఏం ఫీల్ అవుతామంటే నాకు ఏం కాదు, చాలా బాగుంటా, గాడ్ నన్ను రోజు బ్లెస్ చేస్తుంటాడు, రోజు ఒక కాలు కొనేసుకుంటా, ఇది హ్యాపీగా లైఫ్ కాదు తమ్ముడు. ఇఫ్ యు ఆర్ చూజన్ ఫర్ అ పర్పస్ అండ్ గాడ్ విల్ బ్రేక్ యూ. ఎట్లా బ్రేక్ అంటే ఆయన బ్రేక్ చేసి మల్టిప్లై చేస్తాడు. బికాస్ బైబిల్లో క్లియర్ ఏం రాసి ఉంటుంది అంటే గాడ్ ఈస్ క్లోజ్ టు ద బ్రోకెన్ హార్టెడ్. జోసెఫ్ వాజ్ ఇన్ ద జైల్ అండ్ గాడ్ వాజ్ విత్ హిమ్ అని రాసింది. జోసెఫ్ వాజ్ ఆన్ ద థ్రోన్, గాడ్ వాజ్ విత్ హిమ్ అని రాసిందా? So God is very close to the broken hearted.